హలో ఫ్రెండ్స్, ఈ బొమ్మ వచ్చి మా వీధిలో వినాయకుడు. 2 బొమ్మలు పెట్టారు మా వీధిలోనే. ఫస్ట్లో ఒకటి, లాస్ట్లో ఒకటి. పోతే ఇప్పుడు కనపడిన చిన్న వినాయకుడు మా ఇంట్లో బొమ్మే. చాలా బొమ్మలు కోడూరంతా తిరిగి ఎంతో క్యూట్గా ఉండే వినాయకుడు తెచ్చి పూజ చేసి నేను హైదరాబాద్కి వెళ్ళున్నాను. ఇంట్లో ఫ్యామిలీ చేశారు. అది కూడా వీడియో పెడతాను మళ్ళా. ఈ వినాయకుడు ఎటు చూస్తే మన మన బంధువాడు ఉన్నట్టుంది. ఆ చిన్న వినాయకుడిని చూసి మన ఇంట్లో వినాయకుడు కదా అని ఫస్ట్ మనసంతా దాని మీదకి వెళ్ళింది. ఇంకపోతే మా బొమ్మ విషయానికి వస్తే తిరుపతిలో తెచ్చారు. చాలా బాగుంటుంది బొమ్మ. అన్నదానాలు అన్ని చోట్ల చూసిందే కానీ ఉగ్గాని స్పెషల్గా ఉంటుందని ఉగ్గాని పెట్టినప్పుడు మట్టుకే వీడియో తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు అక్కోళ్ళు ఇక్కడ బొమ్మ దగ్గర. ఎంత బాగుంటుందంటే నేను ఉగ్గాని ఎప్పుడు తినిందిలే. ఉగ్గాని అంటే అది తిన్నప్పుడు 1-2 సార్లు తిన్నట్టు గుర్తు, కానీ అంత టేస్ట్ అనిపించలే. వీళ్ళైతే అద్భుతంగా చేశారు. ఆ పొడి కాంబినేషన్లో తింటుంటే చాలా టేస్ట్ బాగుంది. స్పెషల్గా వాళ్ళే ప్లాన్ చేశారు. ఈ ఉగ్గానికి అయ్యే బడ్జెట్ వరకు నేను స్పాన్సర్ చేశాను, కానీ ఎవరికి నేను చెప్పలా. ఎందుకంటే అదేం చిన్న విషయమే, దాన్ని చెప్పుకునే అంత ఏం లేదు. సరదాగా మనం చేసే పని ఏదైనా అందరూ సంతోషంగా ఉంటే చాలు. పోతే ఈ అబ్బాయి తులసి, ఈ అబ్బాయి బాగా కష్టపడ్డాడు. ఈ అబ్బాయి వాళ్ళన్న ఇంకా అందరూ ఉన్నారు, కానీ వీళ్ళు నాకు క్లోజ్ కాబట్టి వీళ్ళు రేయింబుగులు మేల్కొని కష్టపడి బొమ్మని 5 రోజులు మెయింటైన్ చేశారు. ముందు నుంచి మళ్ళా అన్ని పనులు ఆపుకొని బొమ్మ దగ్గరే అన్నదానాలన్నీ ఉండేది చూసిందే అని నేను ఈ ఉగ్గాని మటుకు స్పెషల్గా ఉంటుందని దాని వరకే తీసి పెట్టాను. అక్కడ కూర్చోండి అక్క కూడా చాలా కష్టపడింది. ఇంకా ఉన్నారు, కానీ వీడియోలో అక్కే ఉంది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ పేర్లు కూడా కొన్ని తెలియవు, ఎందుకంటే మనం ఈ స్ట్రీట్లో ఇల్లు కట్టుకొని 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ పేర్లన్నీ కొన్ని తెలియవు. ఈ అక్క పాపం చాలా కష్టపడుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ అమ్మ కూడా అట్లా చాలామంది ఉన్నారు, మనకు వాళ్ళ పేర్లు అవి తెలియవు. వీళ్ళంతా చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసి బాగా చేస్తుంటారు. ప్రతిదీ కూడా బాగా కష్టపడ్డారు. మాకెందుకులే అనుకోలేదు. ఆ ఉగ్గాని చేసేటప్పుడు కానీ అన్నదానాలప్పుడు కానీ వాళ్ళే వంట మాస్టర్లు అవి లేకుండా అందరూ కష్టపడి ఆడవాళ్ళంతా ఒక తాటి మీద ఉండి కష్టపడి అన్నీ చేసి అందరికీ పెట్టడం జరుగుతుంది. మాది చిన్న వీధి అయినా 2 బొమ్మలు అందరూ బాగా కష్టపడి చాలా సంతోషంగా 5 రోజులు పెట్టి దేవుళ్ళని ఇంకా జల్దిలో కలపడం జరిగింది. ఆ పొడి కాంబినేషన్లో మనకు ఆ ఉగ్గాని అనేది అద్భుతంగా అనిపిస్తుంది. బొమ్మ అయితే చాలా క్యూట్గా ఉంటాడు వినాయకుడు. చాలా హ్యాపీ అనిపించింది. నేను హైదరాబాద్ పోయి వచ్చినాక అక్కడ అన్నీ ఎక్కువ స్టాండింగ్ సైజులో ఉంటాయి. హైదరాబాద్లో వినాయకులు చాలా బాగుంటాయి. ఇక్కడ మాది వచ్చి చూసినాక కూడా సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు క్యూట్గా బాగున్నాడు. తిరుపతి నుంచి తెచ్చింది అది. మా కోడూరులో కూడా బొమ్మలు చేస్తారు బయట నుంచి వచ్చి, కానీ తిరుపతిలో అయితే అలవాటు ఎప్పటి నుంచి వాళ్ళకి, అందుకని అక్కడి నుంచి తెచ్చారు. వీళ్ళు మా క్యూట్ కిడ్స్ మా స్ట్రీట్లో వాళ్ళు కోలాటం వేశారు. ఇంకపోతే వీధి లాస్ట్లో ఉండే ఎంట్రన్స్లో ఉండే బొమ్మ ఇది. చాలా బాగుంది ఈ బొమ్మ కూడా. నీట్గా బాగా డెకరేషన్ చేసి బాగా రెడీ చేసి పెట్టారు. రెండు బొమ్మలైనా కూడా వీధంతా కలిసి సంతోషంగా అన్నదానాలు కానీ అన్నీ చేసుకుంటూ తమాషగా ఈ 5 రోజులైతే జరిగిపోయాయి ఆనందంగా. అందరూ బాగా కలిసిమెలిసి ఎటువంటి సమస్యలు లేకుండా నీట్గా కార్యాన్ని అయితే చేస్తారు. ఇంకా ఉట్టికొట్టి వీడియోలు అన్నీ ఉన్నాయి. ఈ వీడియోలని కంటిన్యూగా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మనకు మంచి బూస్టప్ ఇచ్చినట్టు. ఆ ఉగ్గాని అనేది మటుకైతే చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. మన క్యూట్ కిడ్స్ ఎరగదీస్తున్నారు డ్యాన్స్లో. ఇంకా సాంగ్స్ మ్యూట్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే కాపీ రైట్ ఏమైనా పడుతుందని. మనకు దాని గురించి పెద్దగా తెలీదు. కాపీ రైట్ పడితే మనం ఇంత వీడియోని డిలీట్ చేయలేము. అసలే మనకు టైం తక్కువ, నేను బిజీగా ఉంటాను, అందుకని అవి మ్యూట్లో పెట్టేసి చేయడం జరిగింది. పోతే వీళ్ళు మా స్ట్రీట్లో మహాలక్ష్మిలో అంతా ఒక 20-30 మంది ఉన్నారు. ఏదైనా తిరుమలలో ప్రోగ్రాం కూడా వెళ్దామని అంతా కోలాటం నేర్చుకొని అందరూ బాగా నేర్చుకున్నారు. బాగా వేస్తారు కూడా. బాగా నేర్చుకొని సంక్రాంతి సంబరాలు ఇట్లా ప్రతి పండక్కి ఏదైనా ఒక అకేషన్ ఉంటే ఖచ్చితంగా వేస్తారు. ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళాలనుకున్నారు. వెంకటేశ్వర స్వామి ధర్మాన వీళ్ళకి ఒక ప్రోగ్రాం తిరుమలలో వస్తే మా స్ట్రీట్ వాళ్ళు ఈ మహాలక్ష్ములు అందరూ కలిసి బాగుంటుంది. వాళ్ళకి సంతోషం. కష్టపడి రేయింబొగులు నేర్చుకొని కష్టపడిన దానికి
వీళ్ళకి మంచి అవకాశం వచ్చినట్టు ఉంటుంది. దీంట్లో స్వార్థమే ఉంటుంది పాపం. వాళ్ళ దేవుడి ముందర ఆ కోలాటం వేయాలని వాళ్ళకి ఆనందం, ఆశ. అందుకని వాళ్ళు కోలాటం నేర్చుకొని బాగా నేర్చుకున్నారు. అద్భుతంగా వేస్తారు అందరూ. ఇంకా టీం ఉంది, అక్కడ వీధి సరిపోలేదు, ఉన్నారు అంతా ఒక 30 మంది దాకా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో సంబరాలు, సంక్రాంతి సంబరాలు అవన్నీ ఉన్నప్పుడు అందరినీ నీట్గా తీసి మా వీధిలో మహాలక్ష్ములందరినీ ఆ వీడియోలు పెట్టి చూపిస్తాను నా ఛానల్ ద్వారా. బాగా నీట్గా బాగా వేస్తారు. ఇక్కడ వచ్చి వీధి ఫస్ట్లో ఎంట్రన్స్లో ఉండే బొమ్మ దగ్గర అత్తారింటికి దారి అయితే స్కిట్ వేశారు. ఇక్కడ కూడా మీట్లోనే పెట్టాను, ఎందుకంటే కాపీ రేటింగ్ ఏమైనా వస్తుందేమో అనే భయము. అందువల్ల ఇంత వీడియోని నేను మళ్ళీ ఎడిట్ చేయలేను. అందుకని ఈ చిన్న చిన్నవి గమనించి గుర్తించి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కష్టపడి సంతోషంగా సరదాగా బాగా ఈ గణేష్ ఉత్సవాలు అయితే జరుపుకున్నారు. ఇంకా నేను ఇక్కడ సాంగ్ అయితే ఆ వాయిస్ అయితే పెట్టలేను, కాపీరైట్ వస్తుందనే భయంతో ఇంకా నేను మ్యూట్లో పెట్టి వాయిస్ చెప్తున్నాను. బాగా చేశారు, అంతా బాగా ఎంజాయ్ చేసాము అత్తారింటికి దారి స్కిట్ని చూసి. ఇక్కడ వీళ్ళైతే బాగా చేశారు, మేమందరం లైవ్లో చూసి చాలా ఎంజాయ్ చేసాము. బాగా చేశారు. పిల్లలైతే దుమ్ము లేపుతున్నారు డ్యాన్స్. ఇకపోతే ఉట్టి ప్రోగ్రాం వచ్చింది, ఉట్టి కొట్టడము.
lonely silhouette. Needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. Nostalgia, you're an echo in my head. Oh, nostalgia, like a symphony of our memories. Oh, nostalgia, don't you ever slip away. Oh, nostalgia. Look, there's my home, there's my wall. See, it's the flower, mine is lost. Beyond space, beyond time, give me a fire, clear my mind. మా బొమ్మ అయితే కదులుతుంది. ట్రాక్టర్లో పైన పెట్టేసి ఒక 8 కిలోమీటర్ల దూరంలో మంగంపేట అని అక్కడ మైన్ ఉంది. అక్కడ వాటర్ ఒక చెరువులాగా ఉంది. అక్కడ అందరూ కోడూరు, మంగంపేట పరిసర ప్రాంతాల గ్రామాలు అన్నీ అక్కడే జల్దిలో కలుపుతారు. ఆ వీడియోలు కూడా ఈ వీడియోతో కంటిన్యూ అవ్వండి, అది కూడా వస్తుంది చూడండి. వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి.
ఇలా సరదాగా ఈ ఉట్టి ప్రోగ్రాంలు అన్నీ జరిగాయి. పిల్లలైతే ఆనందంగా లైన్లో నిలబడుకొని ఆ ఉట్టి కొట్టాలనే ఆనందంతో ఉన్నారు. కొట్టలేరు. అవతల తాడు లాగే వాళ్ళు అందిస్తే కానీ ఉట్టి ఎవడి వల్ల కాదు. వాళ్ళ పైకి లాగితే ఎవడో కొట్టలేడు. సినిమాల్లో మాదిరిగా జరగదు ఈడ విషయము. అది దాని లోపల టెంకాయ ఉంటుంది, మొత్తం బొచ్చంతా ఉండే టెంకాయ పీస్తో. దాన్ని ఎవడూ కొట్టలేడు. ఇచ్చినా కూడా 4-5 ఛాన్సులకు కూడా పగలదు. పగిలినా కూడా అది పీస్ అయ్యేంతవరకు ఇప్పరు. కాబట్టి ఎంతమంది అయినా కొట్టచ్చు. ఒకవేళ కుండబెట్టి కొట్టే ఉట్టి అయితే సినిమాల్లో చూపించే విధంగా ఏదైనా అవకాశం ఉండి కొట్టచ్చు అంటే కొట్టచ్చు. మొత్తానికి సరదాగా ఉట్టి ప్రోగ్రాం అయితే మా వీధిలో, మా వీధి ఫస్ట్లో, వెనక వీధిలో 3 ఉట్టి ప్రోగ్రామ్స్ ఈ వీడియోలోనే పెట్టాను. పిల్లలైతే సరదాగా నిలబడుకొని లైన్లో ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. లైన్లో నిలబడుకొని పిల్లలు ఎదురు చూడడం, ఒక్కొక్కరికి 3 ఛాన్సులు. పెద్దవాళ్ళ దగ్గరుండి నీట్గా ఉట్టి కొట్టిస్తున్నారు. ఇకపోతే చివరి ఘట్టం అయితే వచ్చింది. ఇక్కడ మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే పోలీసుల గురించి అంత ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా 10 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉండి చిన్నపిల్లల్ని బయటే దింపేసి ట్రాక్టర్ నుంచి ఒక 3-4 మటుకే ట్రాక్టర్లో ట్రావెల్ చేయించి అక్కడ టెంకాయ గింకాయ వాళ్ళే పద్ధతులు సాంప్రదాయాలు చెప్పిస్తూ ఎంత ఫ్రెండ్లీగా పోలీసులు ఉన్నారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అంత బాగా చెప్పి అంత సపోర్ట్ చేసి అసలు మంగంపేట పోలీసులకైతే చాలా హ్యాట్స్ ఆఫ్. 10 మంది వెయిట్ చేసి నైట్ 1 గంట వరకైనా ఉండి కార్యం అంతా పూర్తి చేసుకొని అన్నిటినీ సేఫ్గా నీళ్ళలోకి జల్దిలో కల్పించే విధంగా వాళ్ళే ప్లాన్ చెప్తూ ఎంత బాగా చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ పోలీసులకి. అంత బాగా చేస్తున్నారు. 10 మంది ఆడ కూర్చోకుండా ఒకరో ఇద్దరు అనుకోకుండా 10 మంది బయట ఒక ఇద్దరు నిలబడుకొని రోడ్డు మీదే అక్కడ వాళ్ళని పిల్లలందరినీ సేఫ్గా దింపేసి ఒక సైడ్ నీళ్ళ దగ్గరికి రానియకుండా ఒక 4 మటుకే ట్రాక్టర్లో రమ్మని ఎంత బాగా చెప్తున్నారంటే అంత బాగా చెప్తున్నారు. ఇంకా టెంకాయ కొట్టి మాకు కొన్ని టపాసులు మిగిలి ఉన్నాయి. అవి కూడా కొన్ని పిల్లలు కాల్చారు.
కొద్దిగా మిగిలినాయి షాట్లు, అవి కాల్చారు. అవి కాలుస్తున్న పోలీసులు ఎంత జాగ్రత్తగా సేఫ్గా మనకు అన్నీ చెప్పి వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయము. నేను ఇంత ఫ్రెండ్లీగా ఇటువంటి చోట నేనైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అంత బాగా ఫ్రెండ్లీగా పోలీసులు, మంగంపేట పోలీసులకు మటుకు హ్యాట్స్ ఆఫ్. ఇంకా అన్నీ బొమ్మని డెకరేషన్ చేసినటువన్నీ తీసేసి జల్దిలో కలుపుతున్నారు. ఈ జల్దిలో కలిపే విషయం అయితే మనం ఇన్ని రోజులు పూజలు చేసి వినాయకుడిని అక్కడ ఒంటరిగా దింపేసి రావడం అంటే చాలా ఎమోషన్. ఇది ఎక్కువ నాకు ఇటువంటి బాధ ఉంటుందని నేను టోటల్గా ఇన్ని సంవత్సరాలుగా ఒక 4-5 సార్లు మట్టుకే నేను వెళ్ళి చూసుంటాను. అప్పుడు ఇప్పుడు వెళ్ళి చూసింది అయితే చాలా బాధేస్తుంది. ఇన్ని పూజలు చేసుకొని పోయి నీళ్ళల్లో వదిలేసి రావడం అంటే వినాయకుడిని పద్ధతులు ఎవరు కనిపెట్టినారో ఏమో, కానీ వినాయకుడిని ఆ విధంగా వదిలి రావడం అయితే చాలా బాధాకరము. కొంతమంది అయితే వాళ్ళే క్రేన్ తెచ్చుకొని, మంగంపేట సర్పంచ్ గారు లేదు మేము నీళ్ళలో డైరెక్ట్ క్రేన్తో దింపుకుంటాము, ఈ విధంగా ట్రాక్టర్తో మేము వాళ్ళు దింపలేమని వాళ్ళు వెయిట్ చేసి మరీ వాళ్ళ బొమ్మని, ఆ వీడియో కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో పెడతాను. వాళ్ళు క్రేన్తో పొద్దుపోయింది అందుకని నేను ఎక్కువ తీయలేకపోయినాను. అది క్రేన్ సపోర్ట్తో వాళ్ళు నీళ్ళలో దింపారు. చాలా బాధాకరము ఈ విధంగా వెనక్కి వదిలేయడం, కానీ ఏం చేయలేరు కదా. ఒక్కసారిగా వందల బొమ్మలు వచ్చి పడిపోయినప్పుడు క్రేన్ సాయంతో దింపాలంటే ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ బంద్ అవుతుంది. వాళ్ళు రూల్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ మనకు సపోర్ట్ చేస్తూ ఆ విధంగా పోలీసులకి హ్యాట్స్ ఆఫ్. ఇంకా ట్రాక్టర్ని బ్యాక్ వాటర్ దగ్గర పెట్టుకొని అక్కడ కూడా చాలా బాగా రెడీ చేస్తున్నారు. ఇంకా ట్రాలీ లేపేస్తే వినాయకుడు నీళ్ళలోకి జారిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్. వినాయకుడిని ఆ విధంగా జల్దిలో గడపడం అంటే కొంచెం బాధాకరమైన విషయమే. ఏందో పోగొట్టుకున్నట్టు ఇంటికి తిరిగి రావాల్సింది.